నాటి పితృస్వామ్య భావజాలం ఇంకా మన సమాజాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పటికీ మహిళల్ని రెండవ శ్రేణి పౌరులుగా చిన్నచూపు చూస్తోందా ఈ దేశం? ఆమెకు అస్తిత్వమే లేనట్టు కేవలం ఒక లైంగిక వస్తువుగా మాత్రమే పరిగణించే పురాతన రాతియుగపు మనుషుల మధ్య బతుకుతున్నామా మనం? రాజకీయ నాయకుల నుంచి సినిమా తారల వరకు, సన్యాసుల నుంచి సామాన్య ప్రజల వరకు మహిళల శరీరంపై, స్వేచ్ఛపై, హక్కులపై విపరీత వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. నిర్లజ్జగా వాళ్లు మాట్లాడుతుంటే సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. స్త్రీల గురించి అవమానకరమైన, అసహ్యమైన, అశ్లీలమైన వ్యాఖ్యలు చేసే ధైర్యం వారికి ఎక్కడి నుంచి వచ్చింది? మన నిశ్శబ్దం నుంచి కాదు. మొన్న బాలకృష్ణ, నిన్న అలీ, ఇప్పుడు చలపతిరావు ఎందుకిలా రెచ్చిపోగలిగారు? నిర్భయ వంటి గట్టి చట్టాలున్నా ఎందుకు వీళ్లకి భయం లేదు? స్త్రీల అస్తిత్వాన్ని కించపరిచే ఇలాంటి వాళ్ళని ఆపాలంటే మనం నిశ్శబ్దాన్ని ఛేదించాలి. మహిళా సంఘాలతో పాటు మనం కూడా గళం విప్పాలి. చలపతిరావు గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యని ఖండిస్తుంది నవీన. అది ఒక చట్టపరమైనటువంటి చర్య కావాలి అని మహిళా హక్కుల ఉద్యమ నేతలు అందరూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరడం జరిగింది. చలపతిరావు గారు చేస్తున్నటువంటి కమెంట్స్ గురించి మాత్రమే మనం అనుకుంటున్నాం. ఇండస్ట్రీలో చాలా మంది ఇలాంటి కమెంట్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఇండస్ట్రీలో జెండర్ సెన్సిటివిటీ వైపుగా మీరు అడుగులు వేయండి, మొదలు పెట్టండి. అక్కడికక్కడే కనుక ఇలాంటి ఒక వ్యాఖ్య జరుగుతున్నప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు వెంటనే వాయిస్ రేస్ చేసి ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేదా? ఇలాంటి చిన్న చిన్న కామెంట్లు గతంలో వదిలేసినందువల్ల ఇవాళ పక్కలోకి మాత్రమే పనికొస్తారు అనేటువంటి కామెంట్ చేయడానికి ధైర్యం వచ్చింది. ఒక అత్యాచారానికి మరణశిక్ష విధించాలి అనేటువంటి ఊగిపోతున్న ఈ దేశంలో ఇన్ని రేపులు చేశాము అని చెప్పుకోగలుగుతున్నారంటే ఏంటి డైకోటమి? హాయ్, నవీనకి స్వాగతం. వేడుక చూద్దాం అనేటువంటి పెద్ద ఫంక్షన్ని కూర్చుని ప్రేక్షకులు చూస్తూ ఉంటే మహిళా జాతిని యావత్తు ఆహ్వానిస్తూ మహిళలు పక్కలోకి తప్ప వేరే ఎందుకు పనికిరారు అనే వ్యాఖ్యని ఒక సీనియర్ నటుడు చేయడం జరిగింది. చలపతిరావు గారు చేసినటువంటి ఆ వ్యాఖ్యని ఖండిస్తుంది నవీన. అండ్ ఖండించడానికి కేవలం మాటలు సరిపోవు, అది ఒక చట్టపరమైనటువంటి చర్య కావాలి అని మహిళా హక్కుల ఉద్యమ నేతలు అందరూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ అనగానే ఇలాంటివి కొన్ని చెల్లుబాటు అవుతాయి అనేటువంటి ఒక ఉద్దేశం ఉంది. ఇంతమంది మహిళా హక్కులు, పిల్లల హక్కులు ఉద్యమకారులందరూ ఒకచోటికి చేరారంటే డెఫినెట్లీ దీని తీవ్రత ఎక్కువ ఉందని అనుకుంటున్నాను. అంటే సరదాగా జోకులుగా దీన్ని పాస్ ఆఫ్ చేయాలా? దీని గ్రావిటీ ఎంత? ఇది సరదాగా తీసుకునేటటువంటి విషయం అయితే కాదు. నిజానికి ఆయన తనేదో తెలియకుండా మాట్లాడినటువంటి కామెంట్ కూడా కాదు. పబ్లిక్గా మాట్లాడేటటువంటిది, మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అది అంత పబ్లిక్ దాంట్లో చేసినప్పుడు నిజానికి అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఇమ్మీడియట్గా దానికి రియాక్ట్ అయ్యి సారీ సార్, మేము ఖండిస్తున్నాము, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం అనేటటువంటిది నిజాయితీకి లక్షణం. సైలెన్స్ ఇస్ ద కిల్లర్. మనం ఒప్పుకుందాం. ఈ నిశ్శబ్దాన్ని కొన్నిటిని చూస్తూ భరించడం అనేది మన సమాజం అలవాటు చేసుకుంది. సో మీరు అనడం, మనం ఇది ఆడవాళ్ళ మీద జోకులేస్తే ఇది నార్మల్ అండ్ రొటీన్ అనేటువంటి భావజాలం కనిపించిందా? యాక్చువల్లీ మౌనాన్ని ఛేదిద్దాం, హింసను ఆపేద్దాం అని నిర్భయ అయిన తర్వాత ఎంతోమంది దేశవ్యాప్తంగా మనం మాట్లాడాం. ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా ఆ రోజు ఖండించారు. ఈరోజు మన ముందు ఎక్కడో జరిగిన దాన్ని ఖండించడం కాదు కదా, మన ముందు మన మధ్యలో జరిగినప్పుడు కూడా ఖండించాల్సిన అవసరం ఒకటి ఉంది. యాక్చువల్లీ ఇది మొత్తం సమాజం బాధపడాల్సిన అంశం. మనం నాగరికత ఏ వైపు వెళ్తున్నాం మనం అసలు? యాక్చువల్లీ ఇప్పుడు ఒకవేళ మనలాంటి వాళ్ళ మధ్యలో జరిగితే అది ఎంత పెద్ద ఈవెంట్ అయినా కానీ మనం మాట్లాడతాం, రైట్? మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇప్పుడు ఈ సినిమా రంగం వాళ్ళు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఏ రకంగా మనం అర్థం చేసుకుంటాం వాళ్ళ యొక్క సెన్సిటివిటీ? తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఈ అపప్రథ ఎప్పటి నుంచో ఉంది. జెండర్ ఇన్సెన్సిటివిటీ అంటే వచ్చే సినిమాలు కానీ దాంట్లో డైలాగులు కానీ చాలా ఒక్కొక్కసారి ఇబ్బంది పడేటటువంటి స్థాయిలో ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మార్పు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇండస్ట్రీలో కూడా చర్చ మొదలవ్వాలి. మనం ఇష్టం వచ్చినట్లు మనం డైలాగ్స్ రాయకూడదు, మనం ఇష్టం వచ్చినట్టు మనం సినిమాలకు ట్యాగ్ లైన్లు పెట్టకూడదు. ఇండస్ట్రీకి మేము
ఇట్స్ నాట్ రిక్వెస్ట్, ఇట్ ఈస్ ద డిమాండ్. మీరు ఇండస్ట్రీలో జెండర్ సెన్సిటివిటీ వైపుగా మీరు అడుగులు వేయండి, మొదలు పెట్టండి. అనేక మంది అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేటటువంటిది ఒక ఇష్యూ అయితే, ఈ రకమైనటువంటి కామెంట్స్ ద్వారా మీ ఇండస్ట్రీ పరువుని మీరే తీసుకోకండి. మీ ఇండస్ట్రీ పరువు నిలబడాలి అని అంటే 2 తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇండస్ట్రీ పరువుగా గౌరవంగా ఉండాలి అని అంటే ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయటము, దాన్ని ప్రమోట్ చేయటము ఆపేసేయండి. నేను 100% అగ్రి అవుతాను. అండ్ నేను పర్సనల్గా ఖండిస్తున్నాను, బీయింగ్ అ ఫిల్మ్ ఆర్టిస్ట్ అండ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఖండిస్తాను అని ఒక సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అది ఎంతవరకు జరుగుతుందో చూద్దాం. చలపతిరావు గారు చేస్తున్నటువంటి కమెంట్స్ గురించి మాత్రమే మనం అనుకుంటున్నాం. ఇండస్ట్రీలో చాలా మంది ఇలాంటి కమెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు. నాలాంటి వాళ్ళు పర్సనల్గా అలాంటి వ్యక్తితో మాట్లాడము, లేదా ఇలాంటివి నా ముందు మాట్లాడకండి అని చెప్పే ధైర్యం ఉన్న వాళ్ళు కొద్దిమంది మాత్రమే ఉన్నారు. సో అక్కడ విమెన్ యొక్క పాత్ర ఎంత అవుతోంది? ఇది చాలా దురదృష్టం అండి. ఇతను రెండోసారి, చలపతిరావు మొదటిసారి చాలా లీనియంట్గా వదిలేసాము, పొరపాటు చేస్తాము. ఇది రెండోసారి ఇతను ఇంత ఘోరంగా మాట్లాడడానికి అవకాశం. ఆ రోజు కేసు పెట్టి సీరియస్గా శిక్షించుంటే వాడు ఇట్లా రెచ్చిపోయిండేవాడు కాదు. అతన్ని కామెంట్స్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కేసు ఫైల్ చేసాం అతని మీద. అప్పుడు కూడా అతని మీద ఐపీసీ సెక్షన్ కింద ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందో అలాంటి సెక్షన్స్ అన్నీ ఫైల్ చేసి అతని మీద యాక్షన్ తీసుకుంటాము. స్త్రీల పట్ల ఎవరైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే తప్పనిసరిగా ఇప్పుడున్న చట్టాల ప్రకారం వాళ్ళు శిక్షలు పొందాల్సిందే. ఆ నేరాన్ని తప్పించుకోలేరు ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇది ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ ఆల్. టుడే వాయిస్ రేస్ చేయడం కేవలం మహిళా ఉద్యమకారుల బాధ్యత మాత్రమే అన్నట్టు అయింది. ఒక సమాజం కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఉంటే అక్కడికక్కడే కనుక ఇలాంటి ఒక వ్యాఖ్య జరుగుతున్నప్పుడు ఒక 2-3 వెంటనే వాయిస్ రేస్ చేసి ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉండేదా? ఇవాళ టీవీ9 చలపతిరావుని కూర్చోబెట్టినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇలాంటి చిన్న చిన్న విషయాలు కాదు అని చెప్పి. మేమేమంటున్నాం అంటే, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టమని, ఇలాంటి చిన్న చిన్న కామెంట్లు గతంలో వదిలేసినందువల్ల ఇవాళ పక్కలోకి మాత్రమే పనికొస్తారు అనేటువంటి కామెంట్ చేయడానికి ధైర్యం వచ్చింది. మీ కావరం అంత పెరిగింది. మీరు బతికేది ఆడవాళ్ళు లేకపోతే ప్రజలు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి మీరు బతుకుతున్నారు. వాళ్ళు లేకపోతే మీకు బతుకులేదు. కానీ ఆడవాళ్ళు పక్కలోకి మాత్రమే పనికొస్తారని మాట్లాడేంత నీచమైన మనస్తత్వం మీకు ఇవాళ ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే మీ గ్లామర్ని జనం మీకు చూపించే ఆదరణ బట్టి కదా వచ్చింది. మేము కూడా అదే మాట్లాడుతున్నాం. మీకు గ్లామర్ ఉంది కాబట్టి మీరు మాట్లాడే వ్యాఖ్యలు ఇవాళ నువ్వు చేసే కామెంట్లు ఆడపిల్లల మీద రేపులకు కారణం అవుతాయి. ఆడది శరీరం తప్ప ఇంకోటి కాదు అని నువ్వు ఎప్పుడైతే ఇంప్లై చేస్తావో దాని అర్థం ఏంటి? ఆడది శరీరమే, ఇంకేం కాదు, నువ్వు ఎట్టైనా వాడుకోవచ్చు. ఇది ఆమె మానవ హక్కులకు భంగం. ఈ కామెంట్స్ ఆడవాళ్ళని మాత్రమే కించపరచట్లేదు, మనందరినీ మగవాళ్ళని కించపరుస్తున్నాయి. ఏమని అంటే ఆడదాన్ని పక్కలోకి మాత్రమే చూసే సంస్కారహీనమైన స్థాయిలో ఈ రాష్ట్రంలో మగవాళ్ళు ఉన్నారా అంటే తెలుగు 2 రాష్ట్రాల్లో మగవాళ్ళు ఆడవాళ్ళని పక్కలోకి పనికొచ్చేవాళ్ళుగా చూస్తున్నారా? చలపతిరావు దృష్టిలో అంతే. చలపతిరావుని కొట్టాల్సింది ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు చితగొట్టాలి. మగవాళ్ళనే అతను అవమానించింది. అంటే ఎప్పుడైతే నువ్వు ఆకర్షించగలిగే లేకపోతే జనం నీ మాటలు వినగలిగే పొజిషన్లో నువ్వు ఉంటావో అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన బాధ్యత మరింతగా పెరుగుతుంది. చెప్పదలుచుకుంది అది. పబ్లిక్ ప్లేసెస్లో ఉండేవాళ్ళు వీళ్ళనే కాదు, రాజకీయ నాయకుల గురించి కూడా మేము అదే చెప్తున్నాం. పబ్లిక్ ప్లేసెస్లో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని సామాజిక బాధ్యతతో మాట్లాడాలి. సినిమా రంగం, మీడియా మరింత సామాజిక బాధ్యతతో ఉండాలి. ఎందుకంటే ఇవాళ మాస్ కమ్యూనికేషన్స్ పెరిగిన తర్వాత మీరు ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నారు, ప్రత్యేకంగా యూత్ ఫాలో అవుతున్నారు. అట్లాంటి దశలో మీరు ఇట్లాంటి కామెంట్స్ చేయడం వల్ల వాళ్ళు ఏ రకమైన అభిప్రాయాన్ని కలిగి ఉంటారు? అదొక్కటే కాదు, కామెడీ పేరు మీద వస్తున్నటువంటి మగవాళ్ళు ఆడవాళ్ళు వేసుకొని పరమ నికృష్టమైన జోకులు వేసుకొని అది జోకు కింద జనాన్నంతా నమ్మించమని ఎగ్జాక్ట్లీ సీరియస్నెస్ తగ్గించేసుకుంటున్నారు. సీరియస్నెస్ ఒకటే కాదండి, అక్కడ ఆడవాళ్ళని చూపించే తీరే పరమ నీచంగా ఉంది. కాబట్టి అటువంటి వాటన్నిటి మీద ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రోగ్రామ్స్ మీద పిల్స్ పెండింగ్లో ఉన్నాయి. అయితే చట్టపరంగా వెళ్ళటం తప్ప వెళ్ళి దౌర్జన్యంగా చెయ్యకూడదు, చట్ట ప్రకారం వెళదాం, కొన్ని పటిష్టమైన చట్టాలు ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఉద్యమకారులందరూ ఆగుతున్నారు. కానీ ఇదే పరిస్థితి మీడియాలో, సినిమాల్లో కొనసాగితే మాత్రం, ఈ చండాలమైన ట్యాగ్ లైన్స్ కనుక కొనసాగితే మాత్రం అది ఏ దశకి వెళుతుంది అనేది మేము చెప్పడం కష్టం.
ఇది ఒక వార్నింగ్గా చెప్తున్నాం. మీరు కనపడిన ప్రతి పబ్లిక్ ప్రదేశంలో ఆడామగా కలిపి మిమ్మల్ని తన్నే దశ తెచ్చుకోవద్దు. ఏ పేట్రియార్కీ మీద అయితే సంధ్యక్క ఇన్నేళ్ల పాటు ఒక ఉద్యమం చేసి ఈరోజు సమాజం సమాన సమాజం అని మాట్లాడుతున్నామో అదే పేట్రియార్కీలో ఇలాంటివి మళ్ళీ బయటకు వస్తున్నాయి. ఇంకా మనం బయటికి రాలేదు అని చెప్పడానికి ఈ సంఘటన ఉదాహరణ అంటారా? ఇటువంటివి కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. పేట్రేగిపోతున్న భావజాలం అది స్త్రీలపై అణచివేతతో భాగంగా సాగుతుంది. పితృస్వామిక భావజాలం తిరిగి పునరుద్ధరిస్తున్నారు. రీఎన్ఫోర్స్మెంట్ చాలా జరుగుతుంది. అంటే తిరోగమన భావజాలం నాట్యం ఆడుతుంది, చెలరేగిపోతుంది, పేట్రేగిపోతుంది. అందులో భాగంగా ఇటువంటి ఘటనలను చూడాలి. ఈవేళ స్త్రీలని కించపరిచే భావజాలము, స్త్రీల పట్ల అబ్యూస్ జరిగితే వర్మా కమిటీ సిఫార్సులను ఒకసారి గుర్తు చేసుకుందాం. వర్మా కమిటీ చాలా బాధ్యతగా బాధతో ఒక మగవాడైన స్త్రీ హృదయంతో చేసిన సిఫార్సుల్లో సమాజంలో స్త్రీల పట్ల సాగుతున్న అత్యాచారాలు అబ్యూస్ కావచ్చు, సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ అసాల్ట్, సెక్షువల్ అట్రాసిటీ, ఈ మూడింటిగా విభజించి వీటికి ఇవన్నీ ఉల్లంఘనలుగా గుర్తించాలి. ఈ ఉల్లంఘనలకి ఎక్కడ ప్రేరేపించినా ఇవి ఎక్కడ కొనసాగినా దాన్ని చట్టరీత్యా నేరంగా గుర్తించాలి అని చెప్పారు. కానీ ఈ దేశంలో నిర్భయ చట్టం ఉంది అనే స్పృహ కూడా లేదు అనడానికి చలపతిరావు లాంటి వాళ్ళ వ్యాఖ్యలు మనం తీసుకుంటే ఈయన ఏమన్నాడు, గతంలో నుంచి ఇన్ని రేపులు చేశానని సంఖ్య చెప్పాడు. అంటే రేపులు అనేది ఒక తీవ్రమైన నేరం, అదేం గొప్ప కాదు, కానీ చాలా గొప్పగా చెప్పుకున్నాడు. ఆ చెప్పించే వాళ్ళు కూడా మీకు చేయాలనిపించిందని మాట్లాడుతున్నారు. అంటే ఏం కల్చర్ ఇది? అంత తీవ్రమైన నేరం, ఒక తీవ్రమైన ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో శిరచ్ఛేదం ఉందంటారు, మరణశిక్షలు ఉన్నాయంటారు, మరికొన్ని దేశాల్లో అసలు టిల్ డెత్ లైఫ్ పనిష్మెంట్స్ ఉన్నాయి, ఇంగ్లాండ్ కానీ యుఎస్ కానీ అంటున్నారు. అంత తీవ్రమైన నేరాలు, మరోవైపునటువంటి వాళ్ళని చంపేయాలని ఉన్మాదంతో ఊగుతుంటారు. మరి ఒక అత్యాచారానికి మరణశిక్ష విధించాలి అనేటువంటి ఊగిపోతున్న ఈ దేశంలో ఇన్ని రేపులు చేశాము అని చెప్పుకోగలుగుతున్నారంటే ఏంటి డైకోటమీ? అంటే రేప్ అనేది ఒక పవర్ ఎక్సైజ్గా ఎలా ఆలోచిస్తున్నారు? రేప్ అనేది చాలా హీరోయిజంగా ఎట్లా భావిస్తున్నారు? నేనేమంటున్నానంటే సినీ రంగము చాలా వాటికి బాధ్యత వహిస్తాం, చాలా స్పందిస్తాం అంటారు కదా. ఒక ఉమెన్ ఫోక్ మీద, మహిళల మీద ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు కావచ్చు, చాలా అవమానకరమైనటువంటి భాష లేదా భావం వ్యక్తం చేసినప్పుడు సినీ రంగం రెస్పాన్సిబుల్గా ఉండాలి. గతంలో కూడా కొంతమంది నటులు ఇలా మాట్లాడినప్పుడు, బాలకృష్ణ గారు మాట్లాడినప్పుడు ముద్దన్నా పెట్టుకోవాలి కడపన్నా చేయాలని మాట్లాడినప్పుడు అక్కడ ఉన్న నటీమణులు రియాక్ట్ అవ్వాల్సిందని కొంతమంది నటీమణులు ఒక చర్చా కార్యక్రమంలో నాతో పాల్గొని మాట్లాడారు. నేనేమనుకుంటున్నా అంటే డెఫినెట్గా బ్రేక్ ద సైలెన్స్. సినీ ఇండస్ట్రీలో ముఖ్యంగా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇటువంటి భాషని, భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఆన్ ది స్పాట్ ఖండించడం మొదలెట్టాలి. డిజోన్ చేసుకోవాలి, ఈ సంస్కృతిని డిజోన్ చేసుకోవాలి, ఇటువంటి వ్యక్తుల్ని. అప్పుడే ఒక మార్పుకి నాంది పలుకుతుంది. ఐ అగ్రీ టు యూ అండ్ ఐ థింక్ నేను ఈ సంధ్యకి ఇచ్చినటువంటి ఈ పిలుపుతోటి నేను అలాంటి వ్యక్తులు కనుక ఇకపై నాకు కనబడితే నేను డిజోన్ చేస్తున్నా, నేను బాయ్కాట్ చేస్తున్నా. మెన్ థింకింగ్ అండ్ హౌ డు యూ రియాక్ట్ టు దిస్? అంటే ఇది మహిళలకు జరిగిన ఒక అవమానమే కాదు, యాక్చువల్గా ఒక మగాళ్ళందరూ సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయం ఒకటైతే, రెండోది సినిమా ఇండస్ట్రీ కూడా ఏమాత్రం మేలు చేసే విషయం కాదు. ఈ వాక్యాల వల్ల రేపొద్దున అమ్మాయిలు సినిమా ఇండస్ట్రీకి రావాలని భయపడే పరిస్థితి వచ్చింది. బడ్డింగ్ యాక్టర్ మనతో ఉన్నారు. యాజ్ అన్ యాక్టర్ మీరు ఎంత పెద్ద యాక్టర్ అయినా చిన్న యాక్టర్ అయినా మనకు రెస్పాన్సిబిలిటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? అందరూ ఊహించిందే. రేపు పొద్దున మీడియా ముందుకు వచ్చి క్షమాపణ అడగడము, నా పైన కావాలని బురద చల్లుతున్నారు, ఇంకేదో చేస్తున్నారు, వక్రీకరిస్తున్నారు, ఇలాంటి మాటలు అంటారని అందరూ ఊహించిందే. అలాగే అన్నాడు. బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నాను అడిగాడు. ఎందుకంటే మామూలుగా సినీ ఇండస్ట్రీ అంటే ఒక వల్గర్ ఒపీనియన్ ఉంటుంది, క్రియేట్ అయిపోయింది అందరికీ. అది ఉందా లేదా అని పక్కకు పెడితే క్రియేట్ అయిపోయింది. ఇలాంటి వాక్యాల వల్ల అది ఇంకా ఎక్కువైపోతుందని నా ఉద్దేశం. పక్కలోకి తప్ప అమ్మాయిలు పనికిరారు అనేటువంటి ఒక వ్యాఖ్యని వీళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో చూద్దాం. ఇద్దరు చదువుకుని ఉండొచ్చు, ఇద్దరు ఉద్యోగాల్లో ఉండొచ్చు, వారు ఉద్యోగాలు చేయడానికి సిద్ధపడుతూ ఉండొచ్చు. సో మన అస్తిత్వానికి ఇలాంటి ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు, మనం వర్త్ ఏంటి అని ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? డెఫినెట్లీ క్వశ్చన్ వస్తుంది అండ్ ఇట్స్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. ఒక విమెన్ రెస్పాన్సిబిలిటీయే కాదు టు క్వశ్చన్ బ్యాక్. దెన్ అండ్ దేర్ క్వశ్చన్ చేయాల్సిందే, బికాస్ ఇట్స్ అ ఇన్సల్ట్ ఆన్ ద హోల్ మ్యాన్ కైండ్ ఇట్ సెల్ఫ్.
సో అండ్ ఇంకొకటి ఏంటంటే మేము కెరియర్ చాయిస్గా చూస్ చేసుకోవాలన్నప్పుడు ఒక భయం ఇస్తున్నారు మీరు. యూఆర్ నాట్ అలోయింగ్ విమెన్ టు ఎంటర్ ఇన్ టు ద ఫిలిం ఇండస్ట్రీ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్. ఇట్స్ జస్ట్ నాట్ చలపతిరావు కేసు అనే కాదు, ఇంతకుముందు చాలా కూడా చూస్తాం. అండ్ సెక్సిజం ఎంత ఉంది మనకి, ఆబ్జెక్టిఫికేషన్ ఎంత ఉంది మనం స్క్రీన్ మీద చూసే ప్రతి ఒక్కటి ఇట్ డస్ మ్యాటర్. ఇప్పుడు మనం ఆ ఒక్క కామెంట్ గురించి మనం చూడట్లేదు. ఎస్ వీ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ అపాలజీ, బట్ దెన్ ఇంకా ఫర్దర్గా కూడా చాలా స్ట్రిక్ట్ రూల్స్ తీసుకురావాలి. నువ్వేమనుకుంటున్నావు దట్ దిస్ ఇస్ వర్త్లెస్నెస్ గురించి మాట్లాడడమే కదా, అంటే ట్రివిలైజ్ చేయడం? ఒక వాట్ ఐ పర్సనలీ ఫీల్ ఇస్ వీ హ్యావ్ రీచ్డ్ ఫర్ స్టార్స్. మనం అన్ని చోట్లకి వెళ్తున్నాము, వీఆర్ ఇన్ ఆల్ ఫీల్డ్స్, అన్ని సెక్టర్స్లో పనిచేస్తున్నాము. అయినా కూడా ఉమెన్ ఆర్ ఓన్లీ యూజ్డ్ ఇన్ సెక్షువల్ ఆబ్జెక్ట్స్. ఇట్స్ ఆబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్. ఇది ఒక చిన్న విషయంలో ఎందుకు అనుకోకూడదంటే దిస్ ఇస్ ఎంకరేజింగ్ రేప్ కల్చర్. ఇలాంటి విషయాల వల్లే మేబీ రేప్ జరుగుతాయేమో. ఎందుకంటే యాజ్ అ సెలబ్రిటీ యూఆర్ ఆన్ అ సోషల్ ప్లాట్ఫామ్, ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీ హ్యావ్ రైట్ టు స్పీచ్. వాక్ స్వాతంత్రం ఉన్న ఒక బాధ్యత కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన చాలామంది ఫాలో అయి ఉండొచ్చు, ఆయన చాలామంది ఇష్టపడుతూ ఉండొచ్చు. మనం ఇష్టపడిన వాళ్ళని మనం ఫాలో అవుతాం. సో హీస్ గివింగ్ అ రాంగ్ మోరల్ ఐడియాలజీ టు సో మెనీ పీపుల్ అవుట్ దేర్. ఇట్ ఇస్ సో రాంగ్ ఆన్ సో మెనీ లెవెల్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. రేప్ కల్చర్ ఇస్ నెవర్ అ స్మాల్ థింగ్. నిర్భయ లాంటి అయిన తర్వాత, ఇంత స్ట్రాంగ్ అయిన తర్వాత కూడా మనం ఎంత పేట్రియార్కల్ సొసైటీలో ఉన్నామంటే దే ఫీల్ ఇట్స్ ఓకే టు స్పీక్ సంథింగ్ లైక్ దిస్. ఈ డిస్కషన్ అయితే స్టార్ట్ అయిందని అనుకుంటున్నాను నేను. ఇలాంటి ఒక సోషల్ మీడియాని మనం యూజ్ చేసుకోవడము, ఒక చర్చ చాలా మేము భరించమనే సంకేతం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఐ అగ్రీ. బట్ ఆల్సో చట్టానికి కూడా ఒక కొంత బాధ్యత ఉంటుంది. పోలీస్ ఆల్సో హ్యాస్ టు, ఒక చట్టం మనం వర్మ కమిటీ సిఫార్సు చేసుకుంటే ఆ చట్టాన్ని మనం గట్టిగా అడగాలి కూడా. మేడం, చట్టం అనేసరికి ఏమవుతుందంటే విక్టిమ్స్ వచ్చి కంప్లైంట్ చేయాలి, దెన్ ఓన్లీ దే విల్ యాక్ట్. ప్రొయాక్టివ్గా ఉండలేదు చట్టం. సో దట్ కంపల్సరీ సోషల్గా కొంచెం రెస్పాన్సిబుల్ ఉన్న వాళ్ళే ఈ చర్చను తీసుకురావాలి. ఇది చట్టం లిమిట్స్ చాలా లిమిట్ అయిపోతుంది. చట్టం అంటే ఓకే, చట్టాన్ని ఫోర్స్ చేయాలి. మహిళలపై జరుగుతున్నట్టే దుర్మార్గంగా వ్యాఖ్యానం చేసినటువంటి కదాన్ని మహిళలు చైతన్యవంతంగా తిప్పికొట్టినట్టు కదాన్ని మేము పూర్తిగా హర్షిస్తున్నాం. మహిళలు ఇలా చైతన్యవంతంగా ముందుకు వచ్చేసి వీటిని ప్రతిఘటించినప్పుడు మాత్రమే ఇలాంటి ఆరోపణలు కానీ ఇలాంటి వ్యాఖ్యానాలు చేసేటువంటి సంఘటనలు కానీ తిప్పికొట్టగలుగుతారు. మహిళా చైతన్యం ద్వారానే వీటన్నిటి. కానీ మగవాళ్ళ బాధ్యత ఎంత అంటే, మగవాళ్ళ బాధ్యత కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉంది. మగవాళ్ళు కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. తన చలపతిరావు గారు చేసినటువంటి వ్యాఖ్యానం చాలా దుర్మార్గమైనటువంటిది. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నామండి. మగవాళ్ళు కూడా కొంతవరకు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని అనుకుంటున్నాను. మీరేమంటారు? అవునండి. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అంటే మహిళలను ఎవరు కించపరిచినా అదొక క్రైమ్గా చూడాలి, కేసులు పెట్టాలి. కేవలం బహిరంగ క్షమాపణలతోనో లేకపోతే మీడియా ముందుకు వచ్చి తప్పైపోయింది క్షమించండి అంటే వదిలిపెట్టడానికి వీల్లేదు. సోషల్ మీడియాలో ఎక్కువ స్పందన ఉంటుంది. మీరేమంటారు? నార్మల్ పబ్లిక్ అన్నది ఆ సమస్యని కేవలం వర్చువల్గా మాత్రమే తీసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చి అంటే ఇక్కడ లైక్ చేసి షేర్ చేస్తే నా బాధ్యత అయిపోయింది అంతవరకే. సో అక్కడి నుంచి ఒక అడుగు ముందుకు వేద్దాం. దీన్ని నిజంగా ఇక్కడి వరకు ఇవాళ ఇదే స్పాట్లో కనుక ఒక 500-600 మంది గ్యాదర్ అయ్యి ఉంటే సో దీనికి మీడియా నుంచి వచ్చే స్పందన కానీ అంత వేరు ఉంటుంది. దీని పరంగా ఈ మధ్య ఇదే ఉమెన్ ఇష్యూస్ మీద ఐ విల్ గో అవుట్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసాం. అట్లీస్ట్ ఆన్ ది స్పాట్ అయిపోయినా కూడా దానికి దే వర్ ఏబుల్ టు కలెక్ట్ ఎ ఫ్యూ పీపుల్. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు. సో దీనికి స్పందన అట్లా అంటే కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఉంటుంది, బట్ దాన్ని మించిన స్పందన అవసరమైన దగ్గర స్పందనే కరువు అవుతుంది. ఆడవాళ్ళు కేవలం పక్కలోకి మాత్రమే పనికొస్తారు అనేటువంటి జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యని బహిరంగంగా చేసినటువంటి ఒక సెలబ్రిటీ, ఒక నటుడు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవడంతో పాటు క్షమాపణలు చెప్పడంతో పాటు ఇటువంటి వ్యాఖ్యల్ని చేసినటువంటి వాళ్ళకి గట్టి శిక్ష కూడా ఉండాలి అని చేసిన డిమాండ్ ఇప్పటివరకు మనం విన్నాం. జూబ్లీహిల్స్ 36లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయినటువంటి ఈ కేసు డెఫినెట్లీ కూడా అది పూర్తి స్థాయిలో వెలుగులోకి రావాలి, దానికి రావాల్సినటువంటి న్యాయం జరగాలి. నవీన ఈ అంశాన్ని, ఈ సంఘటనని ఖండిస్తోంది. అండ్ పూర్తి స్థాయిలో దీనిపై చర్చ జరిగేంత వరకు ఈ కేసుని మేము ఫాలో అప్ చేస్తాం. ఇది ఈరోజు నవీనపై మీ అభిప్రాయాలు తప్పకుండా మాకు తెలియచేయండి. నవీన, కేర్ ఆఫ్ TV9, ప్లాట్ నెంబర్ 97, రోడ్ నెంబర్ 3, బంజారా హిల్స్, హైదరాబాద్ 34. ఈమెయిల్ navina@tv9.com. వెబ్సైట్ విజిట్ చేయండి www.tv9navina.com.